కాకినాడకి హాప్ హైలాండ్ రక్షణ కవచంగా ఉంది. అయితే అక్కడ ఉంటున్న మత్స్యకారులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటికి కిలోమీటర్ల మేర వెళ్లాల్సి వస్తుంది. సోలార్ ప్లేట్లు ఉన్న విద్యుత్ సరఫరా లేదు. దీంతో స్థానికంగా ఉన్న మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మత్స్యకార మహిళలతో వారి ఇబ్బందులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. కాకినాడ జిల్లాలో మహా అందమైన నగరం హోప్ ఐలాండ్ అయితే అంటారు. చాలా మంది పర్యాటకులు అయితే హోప్ ఐలాండ్ని చూడడానికి చాలా మంది తిలకిస్తూ ఉంటారు. ఇరు రాష్ట్రాల నుంచి కాకినాడలో ఉన్న ఐలాండ్ అయితే చూడడానికి చాలా మంది వస్తుంటారు. హోప్ ఐలాండ్లో కొంతమంది వేటగాళ్ళు ఉన్నారు. వేటగాళ్ళు వాళ్ళ సమస్యల మీద కొన్ని మాట తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి? ఇక్కడ పరిస్థితి అంటే నీళ్ళకి ఇబ్బంది అండి. మాకు కరెంట్ లేదు, సౌకర్యం లేదు, నీళ్ళు సౌకర్యం లేదండి. మా వేటకి వెళ్ళి తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేనట్టు అండి. మా పరిస్థితి ఇలా ఉందండి. కొంతమందికి ఇల్లులు ఉన్నాయండి, కొంతమందికి ఇల్లు లేవండి. ఇక్కడ తుఫాను వచ్చినా ఏమో గాలి మమ్మల్ని వచ్చినా ఇక్కడ ఉండిపోతున్నామండి. ఇల్లులు ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. మాకు సౌకర్యం కావాలంటే అటుపక్క లేని వాళ్ళ మట్టికి ఇల్లు కూడా కావాలండి. ఆ సౌకర్యం చేస్తే మాకు ఎంతకన్నా పుణ్యం చేసుకున్నట్టు ఉంటారండి లేని వాళ్ళ మట్టికి. తుఫాను వచ్చినప్పుడు కొంతమంది అంటే తుఫాను చాలా విపరీతంగా గాలి తుఫాను వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మీ పరిస్థితి? మా పరిస్థితి చాలా ఎవరంగా ఉంటదండి. ఇక్కడ గాలి తుఫాను వచ్చినప్పుడు అధికారులు వచ్చి తీసుకెళ్లిపోతారండి బోట్ల మీద తీసుకెళ్లిపోయి వదుక్కుని పెడతారండి. మమ్మల్ని హాస్టల్ దగ్గర పెడతారండి. అక్కడ మా ఉన్న 4 రోజులు ఉన్నా 5 రోజులు ఉన్నా మా సౌకర్యం చూసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తారండి. అంటే ఎటువంటి సదుపాయాలు కూడా ఈ ఓప్ ఐలాండ్ లో ఎటువంటి సదుపాయాలు మీకు ఎవడ నీరసం వచ్చినా ఏదైనా వచ్చినా ఒక మంచాన బండి లేదండి. మా బోట్ల మీద వెళ్తామండి. మా అంగారు మామే వెళ్తామండి. మాకు బాగోపోయినా కాకినాడ వెళ్ళి చూపించుకుంటూ పెద్ద హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటూ వస్తామండి. పిల్లల చదువులు పిల్లల చదువు అంటే ఇక్కడ లేదండి. ఉన్నప్పుడు చదివించామండి. లేదండి ఇప్పుడు హాస్టల్ వేసుకోవడం మామూలుగా గవర్నమెంట్ స్కూల్లోనే చదివించుకుంటున్నామండి మా పిల్లల్ని. చెప్పండి అమ్మా, అంటే ఎలా ఉంటుంది మీ పరిస్థితి ఇక్కడ? మా పరిస్థితి ఎలా ఉంటుంది సార్, ఇక్కడ ఉండాలంటే కరెంటు నీళ్ళు సౌకర్యం 2 ఉంటే మాకు పర్వాలేదు సార్. కరెంటు లేదు, చీకట్లోనే పురుగులు పాకినాయి, ఏం పాకినాయి, నీళ్ళు సౌకర్యం లేదు సార్. ఎక్కడికో తోటలోకి వెళ్ళి తీసి తెచ్చుకోవాలి నీళ్ళు. ఇంతవరకు పిల్లల చదువు ఉందంటే ఇక్కడ టీచర్లకు కానీ సార్లకు కానీ వాళ్ళకి ఉండడానికి ఇబ్బంది ఉంది సార్. ఎందుకంటే వాళ్ళకి కరెంట్ లేదు. మెయిన్ ఇక్కడ ఒకవేళ ఉండాలంటే వాళ్ళ ఫ్యామిలీ అయితేనే ఉండగలరు, విడివిడిగా అయితే ఉండలేరు. వాళ్ళకు కూడా జీతాలు కిట్టుబడి ఇంకా ఇక్కడ చెప్పమని చెప్పేశారు సార్. కాకినాడకి ఇంత మైల్ దూరంలో ఉన్నారు, ఎటువంటి సదుపాయాలు లేని ప్రదేశంలో ఎలా ఉండగలుగుతున్నారు? మాకు ఏటే సార్, ఏట లేకపోతే మేము ఇంకా ఇక్కడ ఉండలేము సార్. మాకు చదువులు సంగీతాలు ఏమీ లేవు సార్. జాబులు కూడా ఏం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఏట ఐళ్ళు లాక్కోవటము లేకపోతే ఇంకా పీతలు లాక్కోవటము, ఇంకా దానివల్లే మేము అలాగా వచ్చిన దాంట్లో అలా ఊరిపోతాం సార్. మీకు ఎటువంటి అంటే ప్రభుత్వం ఎటువంటి సహాయం చేస్తుంది వర్షాలతో? ఇంకా ఎవరు ఏం చేయలేదు సార్. ఇంకా మమ్మల్ని వారం పొన్నా సతీష్ అయితే అతను అంతవరకు హెల్ప్ చేశారు సార్. ఇంతకు ముందు నీతి కుమార్ కలెక్టర్ ఉన్నప్పుడు ఆవిడ కూడా చాలా వరకు జట్టీలు వేసి బాత్రూంలో వాటర్ ట్యాంక్ మాకు ఇంట్లో కరెంటు కూడా వేసింది సార్. ఆవిడ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిపోయిందో ఇంక అప్పటి నుంచి మేము చీకటిలోనే ఇంకా మునుపులాగా చీకటి ప్రపంచం గురువు అయిపోయాం సార్. ఇది ఇక్కడ ఉన్న కొంతమంది స్థానికులు అయితే ఓప్ ఐలాండ్ అయితే పర్యాటకులకి చూడడానికి అందంగా ఉంటుంది తప్ప ఈ లోపల ఉన్న బ్రతుకులు అయితే ఇలా ఉన్నాయి. మాకు ఎటువంటి ఆధారాలు కూడా ఏమి లేవు. తుఫాను వస్తే మత్స్యకారుల మీద మేము ఏటకెళ్ళి ఏట మీద బతుకుతాం తప్ప మాకు ఎటువంటి ప్రాణాపాయం వచ్చినా ఏమి వచ్చినా కూడా బోట్లోనే ప్రయాణం చేస్తాం. ఎటువంటి సదుపాయాలు ఇక్కడ కరెంట్ కానీ ఎటువంటి సదుపాయాలు కూడా గతంలో ఒక ఎమ్మెల్యే గారు కానీ ఒక కలెక్టర్ గారు కానీ కొంతమంది సదుపాయాలు చేశారు. తర్వాత కూడా మమ్మల్ని పట్టించుకుని నాదులు లేదని చెప్తారు. ఈ ఓప్ ఐలాండ్ అయితే రాష్ట్రాలు ఇరు నుంచి రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా ఓప్ ఐలాండ్ చూడముచ్చటగా పర్యాటకులు అయితే చాలా మంది వస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్న బ్రతుకులు అయితే కొంతమంది స్థానికులు అయితే ఇక్కడ బ్రతుకులు చాలా విచిత్రంగా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పర్యటకులు అందరూ చూడడానికి వస్తారు తప్ప మా బ్రతుకుల్లో ఎవరు కూడా ఎలిగి నింపే ప్రయత్నం అయితే చేయట్లేదని చెప్తున్నారు. అయితే గతంలో గణతంత్ర దినోత్సవ భాగంగా ఇక్కడ ఉన్న రిపబ్లిక్ డే పురస్కరించుకుని ముందే జెండా ఆవిష్కరణ చేశారు. అయితే హోప్ ఐలాండ్ అందరినీ ఇక్కడ పర్యాటకులందరూ పలకరించి జెండా అయితే ఎగరేశారు. మొట్టమొదటిసారికి గతంలో మొన్న సీఎం చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గ్రీన్ పార్క్ ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ పర్యాటక నౌకరాజు ఓపెన్ చేస్తానని చెప్పారు. అంటే ఇక్కడ చాలా వరకు కూడా పర్యాటక అంతరిక్ష కేంద్రం ఏదైతే ఉందో ఆ అంతరిక్ష కేంద్రం 2వ పర్యాటక కేంద్రం కూడా ఇక్కడ ఓప్ ఐలాండ్లో ఏర్పాటు చేస్తానని గతంలో సీఎం చంద్రబాబు చెప్పారు. ఇది మొత్తం మీద ఉన్న ఓప్ ఐలాండ్ అయ్యాం. కెమెరామెన్ కరుణాకర్తో సిద్ధు, కాకినాడ.